ఈ మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చి 2 ఎకరాల బొందలగడ్డ 2 ఎకరాలు జాగిస్తాట. రేవంత్ రెడ్డి అయ్యా జాగిరా అని చెప్పి అడుగుతా ఉన్నా, బరాబర్ చెప్తా ఉన్నా. అదే బొందలగడ్డలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో బొంద పెడతాం. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుశరం ఉండాలి. మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అక్రమాలను ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఎవడు రద్దు చేయనికే అన్న చెప్పండి అన్న, పెద్ద ఎత్తున భారీగా బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. మరో వారం రోజుల గడువు ఉంది ఉప ఎన్నికకు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ లో ఒక మాస్ క్యాంపెయినింగ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయబోతా ఉంది. దానికి సంబంధించి ఈరోజు దాదాపు ఒక 2000 బైక్లతో ఈరోజు మొత్తం యూసుఫ్ కూడా సంబంధించినటువంటి బైక్ ర్యాలీ, అలాగే శ్రీనగర్ కాలనీ, ఈ 2 కూడా సంబంధించిన బైక్ ర్యాలీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవబోతుందా? అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం అయింది. మరి 2 పార్టీలను ఎదుర్కొని బీజేపీ ఈసారి గెలవబోతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. మరి అప్పుడు ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం, రౌడీయిజం, గుండాయిజం, దోచుకొని దాచుకోవడమే లక్ష్యంగా మరి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అక్రమాలను ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ మరి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా మరి ఇచ్చినటువంటి 6 పథకాలు మరి ఏమైతే మహిళలకి 2500 ఇస్తారో అది ఇవ్వలేదు. మరి 2000 పెన్షన్ 4000 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అసలు రేవంత్ రెడ్డి ఎవడు? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రేషన్ అసలు రేవంత్ రెడ్డి ఎవడు రద్దు చేయనికే? అవన్నీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు మీరు ఎవ్వరు కూడా పట్టించుకోకండి, ఎవరు కూడా అధైర్యపడకండి. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మరి మేము తప్పకుండా మీకు ఏవైతే సమస్యలు అవన్నీ సమస్యలని డ్రైనేజ్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, స్ట్రీట్ లైట్ కానివ్వండి, అన్ని పథకాలు కూడా మీకు వచ్చే వరకు మీ ఎంబడి మేము ఉంటాం. తప్పకుండా అసెంబ్లీలో కూడా ఒక గొంతు మా యొక్క దీపక్ రెడ్డి గారు మేము అందరికి చెప్పి వాళ్ళ మీ గొంతులో అసెంబ్లీలో వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడానికి ఏ విధంగా చూస్తారు? అంటే ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ల కోసమే అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుశరం ఉండాలి. ఇంతమంది సీనియర్ నాయకులు మైనార్టీ పెట్టుకొని కేవలం జూబ్లీహిల్స్కి వచ్చి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం అంటే ఈ జూబ్లీహిల్స్ ప్రజలు పిచ్చోలా లేకపోతే ఏం అర్థం కానటువంటి ప్రజలా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా. ఈ రోజు క్లియర్ గా అర్థమవుతా ఉంది, మత రాజకీయాలు ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజల పైన రుద్దబోతా ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ లో ఉన్న మత రాజకీయాలు ఇదే మీ అభ్యర్థి నామినేషన్ రోజు కేంద్ర మంత్రి ఉన్న బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గంలో గెలిపిస్తే గుడి కట్టిస్తామని మాట్లాడడం, బీజేపీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గుడిల గురించి, హిందుత్వం గురించి మాట్లాడదా? మరి మత రాజకీయాలు చేయదా? బరాబర్ చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే బరాబర్ గుడి కట్టిస్తాం, బరాబర్ కట్టిస్తాం. గుడి ఎందుకు కట్టేది? గుడి అక్కడ 12 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడిని 100 సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ ఉన్నటువంటి వ్యక్తులు ఆ దైవాన్ని కొలుస్తున్నటువంటి గుడిని అక్రమంగా రాత్రి కూల్చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చి 2 ఎకరాల బొందలగడ్డ 2 ఎకరాలు జాగిస్తాట. రేవంత్ రెడ్డి అయ్యా జాగిరా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే హిందువులు కాదా? అంటే 50 గజాలు ఇవ్వనటువంటి నువ్వు ఈ రోజు 2 ఎకరాలు చాలు ఎట్లా ప్రకటిస్తావు? అంటే ఎవరు అడిగేటోళ్ళు లేడు అనుకోరా? బరాబర్ చెప్తా ఉన్నాం, అదే బొందలగడ్డలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో బొంద పెడతాం. ఈ జూబ్లీహిల్స్ గెలుపు మన నాంది పలకబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. దాదాపు ఇప్పుడు 3వసారి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే నియోజకవర్గం కిషన్ రెడ్డి గారి పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేసింది ఈ నియోజకవర్గం? కిషన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఒకసారి ఇదే కెమెరా, ఇదే మీరు మైక్ పట్టుకొని నాతో రాండి. ప్రతి బస్తీలో చూపిస్తాం, ప్రతి కాలనీలో చూపిస్తాం. కమిటీ హాల్స్ కట్టినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారిది. ఇవాళ ఎన్నో విషయాల్లో రోడ్లు వేసినటువంటి కమిటీ హాల్ కట్టినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారిది. ఈరోజు ఎన్నో రోడ్లకు పైసలు సాంక్షన్ ఘనత కిషన్ రెడ్డి గారిది. ఈరోజు ఎన్నో ప్రజల సమస్యలు ఈరోజు తీర్చినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారిది. ఇదే మైక్ పట్టుకొని రాండి, నేను చూపిస్తాను ఎన్ని కమిటీ హాల్స్ కట్టించారో, ఎంతమందికి ఏమేం చేసినా మేము చూపిస్తాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ 30 నుంచి 40 వేల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఏ రోజు 11వ తారీఖు రోజు పోలింగ్ రోజు, ఆ రోజు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా కలిగి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి ఈరోజు ప్రజలు సిద్ధమై ఉన్నారు.